విశాఖపట్నం జిల్లా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం మొన్న నూతనంగా 29వ తారీఖు నాడు ఎన్నికైనటువంటి కమిటీ అధ్యక్షుడిగా నేను దాడి సత్యనారాయణని, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పెబ్బిల్ రవికుమార్ గారు, మా కమిటీ సభ్యులందరూ కూడా ఎన్నికవడం జరిగింది. మేము ఒక ఆశయంతో ఈ సంఘానికి ఒక మంచి చేయాలనే దృక్పథంతోనే మొన్న ఒక విధానమైనటువంటి నిర్ణయం తీసుకొని విశాఖపట్నం జిల్లాలోని తెలుగుల కులస్తులందరినీ కూడా తాటి మీద తీసుకురావాలి, వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించాలి, అనగారున్నటువంటి కులస్తులకి ఆర్థికంగా సాయం చేయాలి, ఇల్లు లేనటువంటి ఇల్లు ఇప్పించాలి అనేటువంటి ఆలోచనతో మరి మేము మా పెద్దలందరం కూడా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. దాంట్లో భాగంగానే 29వ తారీఖు నాడు కొత్త కమిటీ ఎన్నికవడం జరిగింది. ఆనాడే ప్రామిస్ చేశాము, ఒక మంచి ఆఫీస్ని మనం ఇక్కడ ఓపెన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ ఇక్కడ మనం అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యను ఇక్కడ కులస్తులతో సమస్యలు పరిష్కరించాల ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన 3 రోజుల్లో మరి ఈ ఆఫీస్ని ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఒక జిల్లా సంఘానికి ఇలాంటి మంచి ఆఫీస్ ఎక్కడా లేదు. మా గాండ్ల కమ్యూనిటీకి ఉన్న కమ్యూనిటీలకు ఉండొచ్చు, ఎందుకంటే మాది ఒక చిన్న అనగారిని కులం. మరి ఈవేళ మరి పెద్దలందరి సహకారం, ముఖ్యంగా పెబ్బిల్ రవికుమార్ గారి సహకారంతో అన్ని రకాలుగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాల సపోర్టు ఇచ్చి నేనున్నాను మీరు ముందుకెళ్ళండి అని చెప్పి ఈవేళ ఈ సంఘం ఇంత చక్కగా రూపుదిద్దుకుందంటే కారణం పెబ్బిల్ రవికుమార్ గారు. అఖిల గాండ్ల తెలుగు సంక్షేమ సంఘం 2001లో అప్పట్లో మా కుల పెద్దలు, అప్పటి మా కులంలో చాలా చిన్న కులం, మా కులంలో అనేక మార్లు కార్పొరేటర్గా పనిచేసి డిప్యూటీగా మేయర్ పనిచేసినటువంటి దాడి సత్యనారాయణ గారు, అనేక మంది పెద్దలందరూ పులిగా కన్నయ్య గారు, ఇలాంటి పెద్దలందరూ ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. మొన్న అంటే మా గాండ్ల కార్పొరేషన్ మా కమిటీ తాలూకా ఎన్నికల్లో భాగంగా మొన్న 29వ తేదీని సుమారు 800-850 మందితో అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి మేము ఒక కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి మా జిల్లాకే కాదు రాష్ట్రంలోనే మంచి పేరుండి రాజకీయ అనుభవం ఉన్నటువంటి డాక్టర్ దాడి సత్యనారాయణ గారిని జిల్లా అధ్యక్షులుగా, అదేవిధంగా నన్ను పెబ్బిల్ రవికుమార్ అయినటువంటి నన్ను ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే చాలామంది పెద్దలు తాతారావు గారు కానీ, అప్పారావు గారు కానీ, గణేష్ గారు కానీ, సన్యాసరావు గారు కానీ, ఇలాగ అనేక మంది, జాన్ సత్యనారాయణ గారు, చలకల శ్రీనివాస్ గారిని, ఇలాగ పద్మావతి గారు, ఇలాగ అనేక మంది కమిటీతో ఒక ఏకగ్రీవంగా ఒక అద్భుతమైన కమిటీ. ఇందాక పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఈ కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 24/7 ఇక్కడ మేము ఉండేదానికి ఒక కార్యాలయాన్ని అత్యంత తక్కువ టైంలో ఏర్పాటు చేయడానికి ఆయన సహకారం ఎంతో ఉంది. ఆయన ముందు చూపుతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ 15-20 రోజుల్లో మా కులస్తులకు కూడా ఉపయోగపడేటట్టు ఏసీ డార్మెటరీని ఎక్కడ ఏ కులస్తులకు కూడా రాష్ట్రంలో లేదు. అలాంటి కులస్తులకు సంబంధించి ఉపయోగపడే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా దాడి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదికలు కానీ, అలాగే ఒక మంచి విద్య కోసం పిల్లల్ని మేము మెరిట్ విద్యార్థులందరికీ పారితోషికాలు ఇవ్వడం కానీ, అలాంటి పెద్ద పురస్కారాలు ఇవ్వడం కానీ, మా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో పాటు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంతో దాడి సత్యనారాయణ గారు, నేను, మా పెద్దలందరం కలిపి